అందరు నా వైపు చూడండి. ఎక్కువ రిఫరెన్స్ లేదు కాబట్టి మీరు ఎవరు చదవని అవసరం లేదు, నేను చదువుతాను. అసలు ఎందుకు ఈ యవనస్తులు సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, అంటే టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు లేకుండా, వీధుల్లో పిల్లలు ఎట్లాగుంటారా? వీధుల్లో లేకుండా అంటే అందరూ అసలు లేకుండా పోవడం కాదండి. ఇప్పుడు చైల్డ్హుడ్, బాల్య దశలో, బాల్య దినాల్లో పిల్లలు చక్కగా అమ్మా నాన్న మాటలు వింటూ, వాళ్ళు కూడా అల్లారు ముద్దుగా పెంచుతూ, వీధుల్లో మరి స్కూల్లో నేర్చుకున్న పాటలు కానీ, లేక దేవాలయాల్లో నేర్చుకున్న పాటలు కానీ కదా, చక్కగా వీధుల్లో వాళ్ళు ఆడుకుంటూ ఆ పాటలు పాడుతూ మంచిగా కనిపిస్తారు. అలాగుండాలి వీధుల్లో కదా. పిల్లలు ఆడుకోవాలి కదా, మరి గంతులు వేయాలి, అన్నీ చేయాలి. కానీ అల్లరి మొక్కగా, చిల్లర మొగ్గ తయారు కాకూడదు. ఆడుకుంటూ వేరు, అల్లరి చిల్లరగా నష్టాన్ని కలిగించటం వేరు. అలాంటి ఆనందంగా ఆడుకొని పాడుకొని ఒక పవిత్రమైన రీతిగా పిల్లలు ఉండకుండా అసలు వీధుల్లో సైతనగాడు వాళ్ళని అల్లరి మొక్కగా చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? వీధులో అటు ఇటు గొడవలు చేసుకుంటూ ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ తొట్టినో ఆ ఉన్న పాత్రలో పగలగొట్టి, అక్కడ బైకులు ఏమైనా ఉంటే వాటికి పంచర్లు చేసి బ్లేడులతో కోసి ఇట్లా తిరిగే పిల్లలు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే, అమ్మ బాబాయ్ దెయ్య పిల్లలు వస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. మంచి పిల్లలు లేకుండా సైతానగాడు చేస్తున్నాడంటే ఇక్కడ ఉంది. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను. రాజమార్గములలో చక్కగా సెంటర్లో, ఆ ప్రదేశాల్లో, కాలేజీల దగ్గర, యూనివర్సిటీల దగ్గర యవనులు ఎలాగుంటారు? చక్కగా వాళ్ళు బుక్స్, ఆ యూనిఫామ్ వేసుకొని, ఇంకా యూనివర్సిటీలో ఉన్నవారు టక్కులు చేసుకొని శుభ్రంగా నీట్గా టైలు కట్టుకొని, వాళ్ళ కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన ఆ బుక్స్ అలాగ చేత పట్టుకొని ఆతృతతో, అమ్మో బాబోయ్ క్లాస్ పోతుందేమో, ఇవాళ ఇంకా ఏం చెప్తారు మా లెక్చరర్ గారు, మా ప్రొఫెసర్ గారు, మరి దానికి ఎలాగ నేను ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ చదవాలి. ఇది యవనులు. చదువుకున్న వాళ్ళు చదువు లేదు, ఏదో ఒక మెకానిక్ షెడ్లోనో, ఒక కార్ షెడ్లోనో, ఎక్కడో చోట బైక్ షెడ్లోనో, కార్ షెడ్లోనో అవి నేర్చుకుంటాం. చేతి పనులు, కొన్ని ట్రైనింగులు. వాళ్ళు కూడా నేను ఇవాళ ఇంక బాగా నేర్చుకోవాలని వాళ్ళు రెంచీలో, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఏవేవో పట్టుకొని వెళ్ళటం, వాళ్ళ ఆతృతతో వెళ్ళటం, వెళ్ళి నేర్చుకుంటాం. ఈ లెక్కలు వేరు. ఇప్పుడు ఎలాగుంది? నగరాలలో యవనులు అర్ధరాత్రి వేళ తిరుగుతూ బైకుల మీద, కార్ల మీద బహువేగంగా స్పీడ్గా తిరుగుతూ వాళ్ళని కొట్టి, వీళ్ళని గుద్ది, తాగి తందనాలాడి, డ్రగ్స్ తీసుకొని, ఇంకా రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిస అయిపోయి సమాజానికి చీడ పురుగులాగా తయారైపోయారు. యవనులు అసలు ఒక మాట చెప్పాలంటే, యవనస్తులు ఎలాగ ఉండాలంటే, వినండి మీరందరూ. ఒకటి, మన దేశాన్ని రక్షించడానికి దేశంలోనేమో సైనికులు ఉన్నారు, రాష్ట్రాల్లోనేమో జిల్లాల్లోనేమో రక్షక భటులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పెట్రోలింగ్ అంటారు సేవ. రాత్రి వేళ వాళ్ళు ఎందుకు తిరుగుతుంటారు అటు ఇటు, ఏం పని పాట లేకుండా అరక్క. వాళ్ళ డ్యూటీ ఏ దొంగ సంచారం చేస్తాడో, ఏ హంతకుడు, ఏ నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు ఎవరిని దోచుకుంటారో, ఎవరిని పాడు చేస్తారని వాళ్ళు సంరక్షించడానికి ప్రజలని, ప్రాంతాన్ని కదా. మొదట ఆర్మీ వారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత యవనులై ఉండాలి. నేను చెప్తాను కొన్ని
పల్లెటూరుల్లో కొన్ని ఊరుల్లో దొంగలు తిరుగుతున్నారా, మొన్న వాళ్ళింట్లో పడ్డారు వీళ్ళింట్లో పడ్డారురా అని యవనస్తులకు ఆ గ్రామ పెద్దలు చెప్తారు. రేయ్ కుర్రోళ్ళు, మీరు చురుగ్గా ఉండాలి, మీరు తిరగాలి, చూడాలి ఎవడొస్తున్నాడు దొంగ అని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు మొత్తం రాత్రి నిద్రపోకుండా ఆ టీలు అవి తాగుతూ తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా ఒకడు ముఖం ఎరగనోడు వస్తే వాడిని పట్టుకుంటారు. వాడు దొంగో కాదో తెలుసుకొని పోలీసులకు అప్పగిస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది అన్నమాట వాళ్ళ డ్యూటీ. వినండి బాగా. ఆ తర్వాత యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా మీరు అర్థం చేసుకోండి. అది ఆర్మీ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తర్వాత దేశాన్ని రక్షించవలసిన వారు ఎవరంటే యవనులే. ఇది మనం మన దేశ స్వతంత్ర యోధులు, దేశం కొరకు ప్రాణం పెట్టిన వారు కదా. భగత్ సింగ్ గారు తర్వాత కొత్తగా చాలా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? యవన ప్రాయములో స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన వారు, పోరాడిన వారు వాళ్ళు. అలాగే మన పరిశుద్ధ గ్రంథంలో స్టెఫన్ అనే యవనస్తుని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? నిజము కొరకు, సత్యము కొరకు, దైవ మార్గము కొరకు అది బోధించి రాళ్లతో కొట్టబడి ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే దేశాన్నే కాపాడవలసినటువంటి యవనస్తులు దుర్వ్యసనాలకు బానిసైపోయి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏదో చెప్పాను ఇదివరకు, పల్లెటూరులో యవనులే కాపాడేవాళ్ళు, దొంగలు రాకుండా, వీళ్ళు రాకుండా కాపాడు. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళే దొంగలు అయిపోయారు. యవనస్తులే ఆ గ్రామంలో ఎవడు పోయిందంటే పలానోడు వాళ్ళ అబ్బాయి కాజేసాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. వాస్తవంగా పరిస్థితి అలాగుంది. ఏ కాలనీలో ఉండ యవన బిడ్డల్ని ఆ కాలనీ పెద్దవాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలాగైందంటే ఇంట్లో వాడు ఎవడో ఒక చిన్న వస్తువు దొంగిలించి తెచ్చాడు అనుకోండి, ఎందుకు వాళ్ళ తెచ్చి బుద్ధి లేదా నీకు? మనం కష్టపడి సంపాదించుకోలేమా? పరులు సొమ్ము పాము లాంటిది, ఇచ్చిరా పో, క్షమాపణ కూర్చొని అనేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు ఎట్టుంది? ఇదేందిరా ఇంకా తీసుకురాకూడదు. ఇది రేపు ఏం చేస్తాడంటే ఎక్కడ దొరకకపోతే ఇంట్లోనే దోచుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే వాళ్ళ అమ్మక నాన్నకు మొత్తం ఇంజెక్షన్ వేసి ఆ కిడ్నీలో ఏదో అమ్మేసుకుంటాడు. ఇలా తెలియట్లా ఎవడిదో తెస్తున్నాడులే మనం బాగున్నాం అనుకుంటే రేపు నీ ఇల్లు కూడా గుల్లైపోద్ది. యవనస్తుల్ని ప్రతి తల్లిదండ్రులు కాపాడుకోవాలి. ప్రతి పేట వాళ్ళు, కాలనీ వాళ్ళు కాపాడుకోవాలి. మీ యవన బిడ్డల్ని మీరు కాపాడుకోవాలి. ఎలా పడితే విచ్చలవిడిగా అనేసి ఏం చేస్తారంటే వాళ్ళు అనకూడదు, నేను కూడా చేస్తారు వాళ్ళు. కనుక ఇలా సంతోషంగా వాళ్ళ వృత్తులు, వాళ్ళ పనులు, వాళ్ళ ట్రైనింగ్లు, వాళ్ళ కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీకి చక్కగా టక్కులు చేసుకొని ఆనందంగా యూనిఫామ్తో నగరాల్లో, పేటల్లో, కాలేజీల దగ్గర సందడిగా ఆనందంగా ఉండవలసినటువంటి యవనస్తులు అలాంటోళ్ళు లేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కాలేజీల్లో అక్కడ కూడా డ్రగ్స్ అమ్మేస్తున్నారన్న. ఇది మనకు చింత కాదా, బాధ కాదా? పిల్లలు వెళ్ళిపోయి చక్కగా చదువుకొని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వాళ్ళు మంచి ర్యాంకు తెచ్చుకోవాలని ఒకవైపు తల్లిదండ్రులు ఆరాటపడుతుంటే, తినక పిల్లల కొరకు రూపాయి దాచిపెట్టి లక్షల రూపాయల ఫీజులు కడుతుంటే ఒక బ్యాచ్ తయారై డ్రగ్స్కు లోన్ చేసి యవన కుమారులు, కుమార్తె జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యేసు ప్రభువారు నామాన్ని ఎరిగినటువంటి మనం అందరిని కాకపోయినా కొందరినైనా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు తీయండి 119వ కీర్తన, అది ఎన్నో వచ్చిన 9వ వచ్చిన, యవనులు దేని చేత తీయన్నానా? యవనస్తులు చూడండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందులు?
నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా, వాళ్ళు యవన బిడ్డలు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటే టీవీలు చూడటం, సినిమాలు చూడటం. ఏమండి, ఈ ఫిలిములు చూడటం వలన చెప్పానుగా, వాళ్ళు ఫైటర్స్ అవుతారు, జనాలు కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు అవుతారు, వాళ్ళు దొంగలు అవుతారు, వాళ్ళు లవర్స్ అవుతారు. ఈ ప్రేమ పిచ్చి పుట్టిస్తారు. పెద్ద దరిద్రం ఏంటంటే యవనస్తుల జీవితాల్లో ఈ లవ్, ప్రేమ అనేది ప్రేమ కాదు, వాళ్ళ బొంద కాదు, భ్రమ. ఆ రూపాన్ని, ఆకారాన్ని చూసి బా అనేటటువంటిది నేత్రాశ కలిగి దాన్ని ప్రేమగా మలుచుకొని ఆ అబ్బాయో అమ్మాయో వినలేదనుకో, ఈ అమ్మాయి చంపియటం లేకపోతే ఈడు చంపటం, ఇది మనం చూస్తుంది ఇప్పుడు. అదే కదా మనం చూస్తుంది. ఇది ప్రేమ కాదండి, భ్రమ, పాడు చేయడానికి. సరే, ప్రేమించి పెళ్ళి అంటాడు, అదంట నిలబడిద్దా? 3వ రోజే ముదృష్టమైపోదు. వాళ్ళ సొంత కదా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే కాదు, నాశనం అయిపోద్ది. అది దేవుడు తల్లిదండ్రులు ఏర్పాటు చేసింది కాదు. ఇలాంటి రకరకాల పిచ్చి పిచ్చి వాంఛలతో యవన బిడ్డలు జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్ కోర్సు చదువుతున్నాడో అక్కడ కూడా డ్రగ్స్. వాడు రోగులైన వాళ్ళని బాగు చేయవలసిన వాడు రోగిష్ఠుడు అయిపోతున్నాడు. యవన ప్రాయములోనే ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. నాన్న లా చదువుతున్నవాడు, న్యాయం చేయవలసిన వాడు ఏమవుతున్నాడు? వీటికి అలవాటు పడి దారి దోపిళ్ళు చేస్తున్నాడు. జనాలకే అన్యాయం చేస్తున్నారు నాయన. కాబట్టి యవన బిడ్డల జీవితాల్లో, మీ జీవితాల్లో వెలుగు, సత్ప్రవర్తన కావాలంటే దేవుడు కావాలి, దేవుని మాటలు కావాలి. సైతానుగాడేమో రాజమార్గంలో యవనులు లేకుండా వాడు చేస్తున్నాడు. వాడు ఉండవలసిన రీతిగా ఉండకుండా వాళ్ళ దొంగలుగా, హంతకులుగా, ఇంకా రకరకాలుగా రోమియోలుగా చేసి వాళ్ళ బ్రతుకులను నాశనం చేస్తున్నాడు. ఆనందం లేదు, అది హరించుకుపోయింది. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను, అది వాళ్ళందరిని కూడా ఏం చేయడానికి యవనుల్ని ఇలాగూ నాశనం చేయడానికి మరణం అండి. అంటే సైతానుగాడు మరణం అంటే పాపం వలన వచ్చి జీతం ఇది. వాళ్ళ చేత పాపాన్ని చేయించి మరణాన్ని తీసుకొస్తున్నాడు సైతానుగాడు. మరణం అంటే సైతాని అలాగ తీసుకొస్తా ఉంది. మరణం అంట మన కిటికీలను, అది బాగా వినండి, కిటికీలను ఏం చేస్తుంది? ఎక్కుతుంది. ఇక్కడ కిటికీలు అంటే మన కిటికీలు అంటున్నారు, అక్కడ ఇంటి కిటికీలు అని వాళ్ళ భావన. అయితే ఆత్మీయంగా కిటికీ అనేటటువంటిది ఏమిటంటే, మనం వాక్యాధారంగా చూస్తే కొన్ని కిటికీలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిదేమో నోవహు ఓడను నిర్మాణం చేసినప్పుడు 3 అంతస్తులుగా, దానికి ఒక కిటికీయే ఒక ద్వారమే, ఒక కిటికీయే ఒక ద్వారమే. నోవహు ఏం చేశాడంటే, జలప్రళయం వచ్చిన తర్వాత 40 పగళ్ళు రాత్రులు, ఒక దినాన జలప్రళయం అయిపోయిన తర్వాత పావురాన్ని ఒక దాన్ని బయటికి వదులుతాడు. అదేం చేస్తుందంటే తిరిగి ఆయన దగ్గరికి వస్తుంది. తర్వాత కాకిని పంపిస్తే అది తిరిగి రాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యోగక్షేమాన్ని తెలియచేసేది. అర్థమవుతుంది? కిటికీ ఒక అర్థం ఏంటంటే మంచి చెడులను తెలియచేసేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మంచి చెడులు తెలిసే హృదయం, మనసు పెద్దలకు కూడా లేకుండా పోయింది. అదే కదండి, మంచి చెడులు మన పిల్లలు ఎట్లున్నారు, మన అమ్మాయి ఎట్లుంది,
మన అబ్బాయి అట్టున్నాడు అనేటటువంటిది మంచి చెడులు తెలియట్లా. వాడు ఎవడన్నా కొట్టి ఆ అమ్మాయి ఎక్కడన్నా గొడవ చేసి వచ్చి చెప్తే ఆ అమ్మాయిది నేరమైనా ఆ అబ్బాయిది అతడు నేరస్తుడైనా దాన్ని సర్దుబాటు చేస్తున్నారు, దిద్దుబాటు చేయటం లేదు. తల్లిదండ్రులు ఆలోచన కిటికీలనే, మంచి చెడు తెలుసుకునే కిటికీలనే ఆటలో నుంచే మరణము ఎక్కుతుంది. చాలా మట్టుకు చూడండి, మందిరానికి వచ్చి కూడా ఏదైనా ఒక చక్కటి విషయం, దిద్దుబాటు కలిగే విషయం గట్టిగా హెచ్చరించినప్పుడు విశ్వాసులు ఒంటలో వెళ్ళిపోతున్నారు, మందిరాలు మారుతున్నారు. నా గురించే చెప్పారు, నన్నే విమర్శించారు, ఇది కాకపోతే ఏంటంటే 100 మందిరాలు ఉన్నాయంటే నీ మనసు సరైనది కాబట్టి 1,00,000 మందిరాలకు వెళ్ళిన నీ బ్రతుకు సరికాదు. ఈ కిటికీల నుండి ఎక్కేస్తుంది మరణం. ఎందుకు ఎక్కుతుందంటే నువ్వు మంచి చెడుల గురించి ఆలోచించటంలా, ఏది మంచో ఏది చెడో నీకు తెలియటంలా. నీకెందుకు తెలియటం లేదు? నువ్వెందుకు నీ యవ్వన బిడ్డల గురించి ఆలోచించడం లేదంటే మంచి చెడులను తెలియజేసేది దేవుని వాక్యము. గట్టిగా చప్పలు పడదు కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు అదిగే. నీ వాక్యము కదా వెలువడిన వెంటనే వెలుగు ప్రకాశించును. మంచి చెడులను తెలియచేసేది, ఏది మంచో ఏది చెడ్డో తెలియజేసేది దేవుని వాక్యం. వీళ్ళు సరిగా వెళ్తేనే ప్రార్థనలకి వెళ్ళినా సరిగా వాక్యం వింటేనే బ్రతుకులు బాగుపడటానికి వినరు కనుకనే పిల్లల్ని సరిగా పెంచరు. వాడు చెడు చేస్తున్నా దాన్ని మంచిగా మలుచుకుంటారు వాళ్ళు. చివరికి వాడు ఒక వయసు వచ్చి వీళ్ళని కొడతా ఉన్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. నిజమే, ఆ రోజే వాడిని సరిగా పెంచితే ఈ తిప్పలు నాకు ఉండేవి కావు. దాదాపుగా ఎక్కువ శాతం పిల్లలు నాశనం అయిపోవటానికి తల్లిదండ్రులే కారణం. ఎక్కువ శాతం వీళ్ళే కారణం. ఈ మరణం కిటికీలు ఎక్కడానికి కారణం ఏంటంటే మనస్సులో ఎక్కడానికి కారణం ఏంటంటే దేవుడు వాక్యం లేదు, మంచి చెడులను తెలుసుకునేది లేదు, కిటికీలను ఎక్కుతున్నది. రెండవది ఏంటంటే ఒకటేమో ఆది కాండంలో 8వ అధ్యాయంలోనేమో నోవహు వాడు కిటికీ, మంచి చెడులను తెలుసుకునేది. రెండవదేమో అక్కడ మనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో రాహాబు ఇంట ఆ కిటికీకి కట్టిన ఎర్రటి తొగర దారం. అక్కడ ఒక ఆమె ఒకప్పుడు వ్యతిరేకంగానే బ్రతికింది. ఆమె పేరు రాహాబు. యెహోవా దేవుని గురించి విన్నప్పుడు బాబోయ్ ఆ దేవుని యొక్క తీవ్రత ఇటు కూడా వస్తుంది, ఇక నుండి ఈ తప్పుడు పని మేము మానేసుకోవాలని ఆమె ఇంటి వారు అవి మానేసి వాళ్ళ హృదయాలు కరిగి వాళ్ళు మార్పు చెంది దేవుని సేవకులను తమ ఇంట చేర్చుకొని దేవుడు యెరికోను నాశనం చేయబోతున్నాడు కనుక మమ్మల్ని మీరు తప్పక రక్షించాలి అని వాళ్ళతో చెప్పినప్పుడు, మీరు మీ ఇంటి వారు ఆ ఉగ్రత నుండి రక్షించబడాలంటే మీ కిటికీకి ఏ కిటికీలో నుంచి మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఎర్రటి తొగర దారాన్ని కట్టుకో అని చెప్పారు. అలాగే ఆమె కట్టుకుంది. ఆ ఇంట్లోనే భద్రపరచబడింది. మరణము యెరికోలో ఉన్న అందరి ఇళ్ళ మీదకి వచ్చినా ఆ ఇంటికి రాలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది రక్షణ, ఇది రక్షణ కిటికీ. యవ్వన బిడ్డలకు ఈ రక్షణ కావాలి. యవ్వన కాలమందు కాడిని మొయ్యాలి, దేవుని కాడిని మొయ్యి సువార్తకు లోబడాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మనవానికి శిక్ష. అది రక్షణ కావాలి యవ్వన బిడ్డలు. నేను మొన్న కూడా చెప్పా, నెల 17వ తారీఖున ఏదో ఆటకాయతనంగా ఏదో పిక్నిక్కి
ఏదో టూర్కి వెళ్ళినట్లు కాకుండా ఇది యవనస్తులు సమావేశంలో ఇది స్పిరిచువల్ ఆత్మ సంబంధమైంది. మారు మనసు లేని ప్రతి యవ్వన బిడ్డ తప్పక మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం పొంది రక్షించబడి మీ పేరు జీవగ్రంథంలో వ్రాయించుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. చూడండి, మీరు మీ జీవితంలో మీ హృదయాలు దేవునికి అప్పగించి మీరు రక్షించబడి మీరు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు మీ పేరెంట్స్ని కూడా దీవిస్తాడు. ఇంకంతే, ఆ దరిద్రం వదిలిపోద్ది. ఇంట్లో అమ్మా నాన్నల గొడవ లేదని చేసుకుంటే గొడవలు, గందరగోళాలు, ఈ కష్టాలు, ఇబ్బందులు ఏం ఉండవు. నేను చెప్తున్నానుగా యవన బిడ్డలారా, యవన కాలని మీ పవిత్ర హృదయంతో కూడినటువంటి మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీ కుటుంబాన్ని దీవింప చేస్తాడు. మీ అందరికీ తెలుసు, యాకోబుకు 12 మంది పిల్లలుంటే, కుమారులుంటే 11వ వాడైనటువంటి యోసేపు చాలా పవిత్రంగా ఉండేవాడు. ఏ తప్పుడు పనులు చేసేవాడు కాదు. అన్నయ్య వాళ్ళు ఏమైనా తప్పు పనులు చేస్తే, చెడ్డ పనులు చేస్తే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో అన్నీ చెప్పేవాడు. వీడు చాడులు చెబుతున్నారని వచ్చి కొట్టేసేవాళ్ళు అన్నలు. అయినా కూడా తప్పుడు పనులు చేసేవాడు కాదు. అలా అటాన్ని తీసుకెళ్ళి పాపం అమ్మి, ఐగుప్తులు అమ్మి అక్కడ బానిసగా వదిలిపెట్టేస్తే అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎంత తోడుగా ఉన్నాడంటే వాళ్ళ దేశానికి కూడా కరువు వచ్చింది. ఐగుప్తులో ఈ నుండి వాళ్ళ అన్నల్ని, వాళ్ళ అమ్మ నాన్నని ఈయన పోషించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఎంత కష్టమైన నష్టమైన నీ పవిత్ర జీవితాన్ని నువ్వు కాపాడుకొని రక్షించబడితే నీ ప్రార్థన నువ్వు చదువుతూ ఉండగా నిన్ను గొప్ప హోదాలకు తీసుకొస్తుంది. నీ ప్రార్థన నువ్వు చిన్న చితక పనులు చేస్తుండగా గొప్ప ఆశీర్వాదాన్ని కలుగా చేస్తుంది. అది పరిశుద్ధత అంటే దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రక్షణ కిటికీ, ఈ కిటికీలో మరణం ఎక్కటానికి అవకాశం లేదు, ఎక్కదు నానా. అలాగే మరొకటిదిగా దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ చూస్తే అసలు రాజుగారే ఎవరికి ఏది తెలియచేయకూడదో, ఎవరు ఏ దేవుడికి ప్రార్థనలు ఏం చేయకూడదని కొంతమంది అసూయపరులు ప్రార్థన ఆపేయటానికి ఒక శాసనమే తీసుకొస్తే, ఎవరైనా ఒకవేళ వాళ్ళ దేవుడికి ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి ఎక్కడేస్తానన్నారు చెప్పండి గట్టిగా. ఒక ప్రసంగికుడుగా అంతే చేసాడులే. దానియేలుని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసాడంట. వాడు బైబిల్ సరిగ్గా చదవట్లేదేమో. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేసాడంట? అగ్నిగుండంలో వేసాడు ఆయన ప్రసంగం. షడ్రక మేషక్ని అభ్యర్థిగా తీసుకెళ్ళి సింహ దగ్గర వేసి చెబుతున్నాడు. బాగా బైబిల్ చదువుకోండి నాన్న, ఒక్క పావు గంట బైబిల్కి ఇవ్వండి టైం, బైబిల్ చదవటానికి అని చదువుకోండి. అప్పుడు మీరు సడన్గా చెప్పినా కూడా, నిద్రలో లేపినా కూడా దానియేలుని ఎక్కడ వేసారంటే చెప్పేస్తారు. ఎక్కడ వేసారు దానియేలుని? సింహాల భవన్లో వేశారు. అది జరిగేది. ఇంక వెంటనే నేను ఏం చేశాడు, వెళ్ళిపోయి యథాప్రకారం ఆయన ప్రేయర్ గదికి వెళ్ళిపోయి ఏం చేశాడు, అక్కడ తీస్తారా, అది ఒకటి తీస్తారా 6వ అధ్యాయంలో తీస్తే అక్కడ కనపడింది దానియేలు గ్రంథం. నేను ముగిచ్చేస్తానులే, మీకు మళ్ళీ భోజనం చేయాలిగా. ఎంత అయింది టైం ఇప్పుడు? ఎంత అయింది టైం? సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. చూడండి, వినండి, యథాప్రకారముగా అనుదినము తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా 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 గట్టిగా. చూసా, ఇది ప్రార్థన కిటికీ. అర్థమైందా? ఒకటేమో మంచి చెడులను యోగక్షేమాల కిటికీ, రెండోదేమో రక్షణ కిటికీ, మూడోదేమో గట్టిగా చెప్పండి
వినట్లేదు మీరు. ప్రార్థన కిటికీ మీరు రేపు ఎక్కడ ప్రసంగం చేయాలని చేయాలి యవనస్తులు. నేను చెప్పేది వింటే మీరు స్పీకర్స్ అయిపోతారు. ఇంకంతే. ఆయన ఏమందులో పుట్టోడు ఏం చెబుతాడు అనుకుంటే మీరు అసలు సతికిలు పడతారు. దేవుడిచ్చిన వరం ఇటు పొట్టి పొడుగు కాదు. ఈడ అభిషేకం అనేది ఎట్లా ఉన్నా జక్కయ్య పుట్టుడే ఎవరు చూడని మహనీయుని ఆయన రక్షణను సొంతం చేసుకున్నాడు. పొట్టి పొడుగు అందం చందంగా దేవుడి దగ్గర హృదయం అందంగా ఉండాలి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాబట్టి నాకేం రాదులే, నేను అట్టున్నానని మీ పర్సనాలిటీ చూసి మీరు తక్కువ అంచనా వేయద్దు. దేవుని వైపు చూసి ఎక్కువగా తీర్చబడండి. అది చాలామంది చోట్ల యవన బిడ్డలు అన్నిటికంటే నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ప్రార్థన అంటే ముందే మీరు వచ్చి కూర్చోవాలి మందిరంలో. ఇంకంతే. చేపలు వేసులు అన్నీ శుభ్రంగా ఊడ్చి తుడిచి చేపలేసి తర్వాత కుర్చీలు వేసి అన్నీ శుభ్రంగా అన్ని డయాస్ శుభ్రం చేసి మీరు రెడీగా ఉండాలి. రాబోయే రోజుల్లో దేవుడు మీకు అప్పగించిన మందిరం గొప్ప పరిచర్యగా తీర్చబడాలి. అది మీ మీద ఉంది. అది ఇక్కడ ప్రార్థన కిటికీ. వాస్తవంగా ఇప్పుడు ప్రార్థన చేస్తే జరిగేది ఏంటంటే ఈయన సింహభవనంలో వేస్తారు. డానియేల్ గారిని సింహాలు ఇచ్చి పీక్కొని తినేస్తాయి. ఇక్కడ ఈయన ఎప్పుడైతే ప్రేయర్ కిటికీ ఓపెన్ చేశాడో ఈ ప్రార్థన సింహపు నోళ్లను చెప్పండి మూసివేసి. గట్టిగా చప్పట్లు. అర్థమవుతుందా? యవన బిడ్డలారా, ఇదిగో నాశనం చేయడానికి మరణము మన కిటికీల దగ్గరకు రాకుండా ఆ కిటికీలలో పవర్ ఉండాలంటే యేసు రక్తమే జయం. ప్రార్థన కిటికీ ఓపెన్ చేయాలి. ఆ దెబ్బతో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరణము తొలగిపోవును గాక. పారిపోతాం. పాపము తొలగిపోవును గాక. శరీరాశ తొలగిపోవును గాక. కక్షలు, క్రోధాలు, అసూయ, ఈర్ష్య, నిర్లక్ష్యం, బద్ధకం, సోమర్థనం తొలగిపోవును గాక. మొత్తం పారిపోతాయి. అంటే మరణమే పారిపోద్ది. అర్థమవుతుందా? ఇది ఈ మరణము మన కిటికీలకి ఎక్కకుండా ఉండాలంటే మనకు దైవ నియమాన్ని ఎరిగే యోగక్షేమాలు తెలుసుకుని కిటికీ ఓపెన్ చేయాలి. రక్షణ కిటికీ ఓపెన్ చేయాలి. గుర్తు కలిగి ఉండాలి. యేసు రక్తపు గుర్తు. అలాగే ప్రార్థన కిటికీ ఓపెన్. ఎప్పుడు చూసినా కొందరు యవనస్తులకు ఈ కిటికీలు మాత్రం మూసే ఉంటాయి. తిండి కిటికీ ఓపెన్ అయింది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కొనాలి, అది కొనాలా, పిస్తాలు బస్తాలు ఏ ఉన్నాయిగా, కష్టాలు ఇవి కావాలి, ఎప్పుడు ఇదే. వాళ్ళ కడిపే వాడికి దేవుడు. అది చూడాలి, ఇది చూడాలని అన్నీ ఈ కిటికీలన్నీ తెరుస్తారు. కానీ ప్రార్థన కిటికీని మాత్రం యవన బిడ్డలు చాలామంది తెరవరు. మీకు ఇది కావాలి నాన్న. తల్లిదండ్రులు ఎటుకూడి వాళ్ళ పనులని, మా వ్యవసాయం అని, మా వ్యాపారం అని, మా ఉద్యోగాలని, పనికి పొద్దున పోవటం, రాత్రికి రావడం, స్నానం చేయటం, తినటం, నిద్రపోవటం అయిపోయింది. మరి మీరైనా యవన బిడ్డలైనా మీ కిటికీల్లో మరణం అది ప్రవేశించకుండా, కిటికీల్లో నుండి నష్టజాతకుడు ప్రవేశించకుండా ఉండాలంటే మీరు యోసేపు వలె, తీతు వలె, తిమోతి వలె ప్రార్థన కిటికీలు తెరచి దేవుడికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కావాలి. మీ చేతికి అప్పగించాడు దేవుడు, మీకు అధికారం ఇచ్చాడు. ఆ మరణం మీ కిటికీ దగ్గర రాకుండా వాడు నరికి వేయడానికి, మరణాన్ని పారద్రోలటానికి ప్రార్థన శక్తిని ఇచ్చాడు. చూడండి, కిటికీలను ఎక్కుతున్నది మన నగరంలో ప్రవేశించుచున్నది. కనుక మన ఊర్లో, మన ప్రాంతంలో, మన ఇంట్లో వాడు ప్రవేశిస్తాను ట్రై చేస్తున్నాడు. ఆ నాశనము, నష్టం మీకు జరగకుండా యవన కుమారులారా, కుమార్తెలారా మీరు భద్రంగా ఉండాలంటే దేవుడు వాక్యాన్ని వినండి. మంచి ఏందో చెడు ఏంటో మీకు తెలుస్తుంది. ఆ కిటికీ ఓపెన్ అవుతుంది.
రక్షణ మీరు పొందుకోండి, దేవుడు కాపుదల మీకుంటుంది. ప్రార్థన మీరు చేయండి, మీ ప్రార్థన బట్టి అన్ని విషయాల్లో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, వివాహాల్లో, కుటుంబాల్లో దేవుడు జయాన్ని కలుగా చేస్తాడు. అందరు గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఇది కావాలి. ఇంక నేను ముగిస్తున్నాను, ఎందుకంటే టైం చాలా అయింది కదా. ఎంత అయింది టైము? 1:20 అయింది. నేను ముగిచేస్తున్నాను. మరి కొన్ని అంశాలు మనం ప్రార్థన చేశాం. వాటిలో మరి మన దేశ క్షేమము కొరకు, దరిద్రంగా ఉండకూడదు. చాలా రాష్ట్రాలు అతివృష్టి లేక అనావృష్టి అన్నట్టు కొన్ని ప్రదేశాల్లో వర్షాలు లేవు. ఇప్పుడేమో కొన్ని రాష్ట్రాలే మునిగిపోయింది. కేరళ చూశారుగా, ఉత్తరాఖండ్ ఆ ప్రదేశాలు చూశారుగా, అన్నీ మునిగిపోయి ఊర్లే గల్లంత అయిపోయినాయి. వేల మంది ప్రజలు చనిపోయారు. నానా మనం వెళ్ళి ఒకవేళ సహాయం చేయగలిగితే ఆర్థికంగా సహాయం చేయాలి. ఏది చేయలేనటువంటి వారు దేవుడికి మొర్ర పెట్టాలి. మన దేశంలో అన్ని రాష్ట్రాలు బాగుండాలి పాడి పంటలతో. ఎందుకంటే మన దేశానికే వ్యవసాయ దేశం, మంచి పేరు ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఏదైనా సరే, రైస్ కానీ, కూరగాయలు కానీ, అవి కానీ ఇవి కానీ, మన వార్తల్లో చూశాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి కదా, ఆగిపోయింది అంతా, ఎగుమతులు దిగుమతులు. ఉల్లిపాయల వల్లనే మనోళ్ళు అక్కడికి పంపిస్తారంట. మన దగ్గర అన్న జానబాబు అన్న ఉన్నాడు, ఆయన బంగ్లాదేశ్ వైపు కూడా వెళ్ళినాడు. ఆ లారీ కదా, ఇతర రాష్ట్రాలు దేశాలకు వెళ్ళి లారీ ఉల్లిపాయలు ఎగుమతి అవుతాయి అక్కడికి. ఉల్లిపాయలు కొన్ని కోట్లు అంట దానివల్ల ఆదాయం మనకి. అది ఆగిపోయింది. ఇలాంటిది మన దేశం. అనేకమైనటువంటివి ఇతర దేశానికి పంపించే దేశం మన దేశం. పాడి పంటలతో, వ్యాపారాలతో. ఇందాక మన బాబు ప్రార్థన చేశాడు, మన చార్లెస్ బాబు ప్రార్థన చేశాడు. ఈ పరిశ్రమలు ఇవి కూడా రావాలి కొన్ని. ఏది లోటు ఉండకూడదు. అటు శాస్త్రీయంగా, వైద్యపరంగా, విద్యపరంగా, వ్యాపారపరంగా అన్నిట్లో ఒక ఘనత, ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు ఉంది. ఇంకా ఉన్నతంగా వెళ్ళిపోవాలి దేశ క్షేమం కొరకు. అందుకే వ్రాసింది. అలాగే ప్రపంచ శాంతి. ఇప్పుడు గొడవలు చూడండి, అక్కడ మరి ఇస్రాయెల్ తదితర చుట్టూ గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు భయంకరమైనటువంటిది. మరలా యూకేలో అక్కడ అది ఇది తీసేసి మతానికి పెడుతున్నారు పెట్టు వాళ్ళు. అక్కడ గొడవలు. బంగ్లాదేశ్లో గొడవలు. వాస్తవంగా బంగ్లాదేశ్ అనేది ఒక సొంత రాజ్యంగా, దేశంగా తీర్చబడటానికి నాకు బాగా గుర్తు. 1970-71 నేను హై స్కూల్లో చదువుతున్నాను. మన వాళ్ళే బంగ్లాదేశ్ పక్షంగా ఉండి, అప్పుడు ఇందిరాగాంధీ గారు మన సైనికులను కూడా పంపిస్తే వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకు ఒక సొంత దేశం పాకిస్తాన్ నుండి వచ్చేట్లు వాళ్ళు చేశారు. చాలా మేలు చేశారు బంగ్లాదేశ్కి. వాళ్ళే ఉగ్రవాద రూపంలో మనకు చాలా కీడు చేశారు. ఇక్కడ మన వాళ్ళకు కొంతమంది అక్కడ ఉంటే వాళ్ళని చాలా అల్లాడిస్తూ ఉన్నారు. అక్కడ మన దేశీయులు క్షేమకరంగా ఉండాలి, అన్ని విధాలుగా ఆ గొడవలు లేకుండా మంచిగా ఉండాలని యూకేలో కూడా ఒక పోరాటం. ఇలాగ మన దేశంలో చూస్తే వీళ్ళు ప్రతిదానికి కులమని, మతమని లింక్ పెడతారు. దేశం అంటే దేశమే. దేశం అంటే మట్టి కాదై, అది దేశం అంటే మళ్ళీ దేవుడు అని కాదు. మా మతం దేవుడు, మా మతాన్ని మా దేవుడిని అంటే నీవెవరు? చట్టంలోనే ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు మతాన్ని. మొదటి నుంచి ఒకటి ఉంటే కొన్ని దేశాలున్నీ వాళ్ళ దేశం, వాళ్ళ మతమే, వాళ్ళ విధానమే, వాళ్ళ చట్టమే. ఇంకంతే, నీకు ఇష్టమైతే వెళ్ళు ఆ దేశానికి, లేకపోతే లేదంతే. అట్లా లేదు కదా మనకి. ఏమండి, రాజ్యాంగం వచ్చింది, స్వాతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగం నిర్మాణం చేయబడింది, ఆ ప్రకారం వెళుతున్నాం కనుక ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుళ్ళను వాళ్ళ పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుంటారు. కనుక ఇది లేకుండా చేయాలని కొంతమంది ఆ రాష్ట్రాల్లో కొత్త చట్టాలు నిర్మాణం చేసుకుంటున్నారు. అది పెట్టే కొన్ని ఉగ్రవాద దేశాలు దిక్కు దశ లేకుండా, తిండి తిప్పలు లేకుండా నశించిపోతా ఉన్నాయి. కళ్ళతో చూస్తున్నాం. మతాలు కులాలతో కాదు దేశం అంటే. ఇందాక ప్లెడ్జి నేను చెప్పారుగా, ప్రతిజ్ఞలు ఏమంటాడు? భారతదేశము భారతీయులందరూ, అది
అన్నదమ్ముల్లాగా ఉండాలి, కానీ నీది వేరు నాది వేరు అన్నట్లుగా ఉంటే ఇట్లాగే అయిపోద్ది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 రాష్ట్రాలు అయినట్లుగా అయిపోద్ది. కనుక ఇది కావాలి. ప్రపంచ శాంతి, దేశ శాంతిని దేవుడు కలుగు చేయనట్లుగా ప్రార్థన చేశారు. ప్రపంచ శాంతిని దేవుడు కలుగు చేయాలి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మనకి ఒక రాజధాని లేదు. అది దాని నిర్మాణం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ నిర్మాణాన్ని చేపట్టాడు. జరుగుతూ ఉంది. అమరావతి, మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంతా చక్కగా పూర్తవునట్లుగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి రాజధానిగా అది తీర్చబడినట్లుగా దానికోసం కూడా మీరు ప్రార్థన చేశారు. అలాగే రోజు ప్రార్థన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు అందరికీ, మనకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. మనకు దేశంతో, మన రాష్ట్రంతో, మన జిల్లాతో, మన ప్రాంతంతోనే మనకు సంబంధం. ఎవరు పరిపాలన చేసినా దేవుడు మనకి ముఖ్యమంత్రిగా పలానా ఆయన ఏర్పాటు చేశాడని ఆయన గౌరవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన రాజధాని పూనుకున్నాడు అయ్యగారు. మనమందరం రాజధాని నిర్మాణం కొరకు ప్రార్థన చేద్దాం. ఏనా? అలాగే మరి కొత్తగా ఈ పల్నాడు ఏరియా ఒక జిల్లా, ప్రత్యేకమైన ఒక జిల్లా అయింది. ఇంకా దీనిలో చాలా నిర్మాణం చేయాలి. ఇప్పుడు రాజధాని ఎట్లా నిర్మాణం అమరావతిని చేస్తున్నారు, మన ఈ పల్నాడు జిల్లాకు కూడా కొన్ని నిర్మాణం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ చక్కగా నిర్మాణం చేయబడాలి. పల్నాడు జిల్లాలో ఉన్న మండలాలు కానీ ప్రదేశాలే కానీ అన్ని రకాలుగా అది వ్యాపారమే కానీ వ్యవసాయమే కానీ ఇంకన్ని రకాలుగా అది అభివృద్ధి చెందాలి. ఏనా? అలాగే మన నరసరావుపేట ఇది మరి జిల్లా కేంద్రంగా మూలంగా ఇది నిండిపోయింది కనుక ఇది పెద్దది. ఇప్పుడు గుంటూరు ఎలాగో ఇప్పుడు ఆ స్థానాన్ని నరసరావుపేట సంపాదించుకుంది కనుక దానికి తగినట్లుగా దేవుడు దీనికి అభివృద్ధిని కలుగు చేయాలి. అలాగే ఇక్కడ సంఘం కట్టబడి ఈ యొక్క కోడెల శివప్రసాదరావు గారి కాలనీ, మన కాలనీలు కూడా దేవుడు అన్ని విధాలుగా ప్రజలందరినీ దీవించాలి, ఇంత సౌఖ్యంతో ఉండాలని ప్రార్థన చేశాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం అనుకున్నాయని దేవుడు చేస్తాడు. కనులారా మనం చూస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఒక్క 2 నిమిషాలు సాక్ష్యం. మన మధ్యలో చార్లెస్ రావాలి. అందరు చప్పట్లు కొట్టండి. రావాలి. ఇక్కడ నిలబడతాడు. ఎందుకు చెప్పిస్తున్నానంటే నాన్న ఒట్టికి చెప్పట్లేదు. ఒకప్పుడు సండే క్లాసు స్టూడెంట్ ఈయన, సండే క్లాస్ పిల్లోడు, ఇట్రా సండే క్లాస్ పిల్లాడు, తర్వాత యవనస్తుడు, ఆ తర్వాత ఈ బిడ్డ మన శాలేం లెస్సి మినిస్ట్రీస్లో హెడ్ క్వార్టర్ శాలేం ప్రార్థన మందిరం గుంటూరులో ఎప్పటి నుంచి చెప్పండి, చిన్న పిల్లాడి దగ్గర నుంచి అన్నమాట. ఎందుకంటే వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మకి మేమే పెళ్ళి చేసాం. అమ్మాయిని మాట్లాడడానికి పెళ్ళి చేసాం. ఆ తర్వాత మరి వీళ్ళ అన్నదమ్ములు అంటే వీళ్ళ నాన్నకు అమ్మ నాన్న ముగ్గురు అన్నమాట. ఈయన పెద్ద ఆయన చార్లెస్ వెస్లీ అని పేరు. నేనే ఇష్టంగా పెట్టుకున్నా. వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేయమంటే పేరు పెట్టమంటే నా పేరు జాన్ వెస్లీ కదా. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు చార్లెస్ వెస్లీ, ఆయన గొప్ప సేవకుడు చార్లెస్ వెస్లీ. వాస్తవంగా వీళ్ళు మరి యాదవులు అన్నమాట. ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డగా క్రీస్తు బిడ్డగా తీర్చబడ్డాడు. ఈ బిడ్డ బాల్యం నుండి వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఇప్పుడు మనోడు ఎట్టగా ఇది సమయలు వాళ్ళ బాబుని ఎట్ట తీసుకొని వస్తున్నాడో, మనోడు మహేష్ ఎట్లా తెస్తున్నాడో అట్లా తీసుకొచ్చేది ఈయన్ని. మరి అంత ఎంత దేవుడు ఈ బిడ్డ చదువు, ఈ చదువులో పెళ్ళి కాకముందే బ్యాంకులో హైదరాబాదులో జాబ్ కూడా ఇచ్చాడు. రక్షించబడ్డాడు బిడ్డ. హైదరాబాదులో ఉద్యోగం. ఆ తర్వాత మేమే పెళ్లి చేసాం. అప్పుడు ఒక ఇంటివాడు, ఇప్పుడు
ఒక కుమారుడు తండ్రి. గట్టిగా చెప్పకూడదా? నేను రాత్రి అన్న బాబు పుట్టింది ఎన్ని గంటలకి? 10:20 10:18 10 ఆగస్టు 14వ తారీఖున 10:18 మరి తండ్రి అయిపోయాడు మనోడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, యవన కాలం చిన్న ప్రాయం నుండి ప్రభు పాదాల దగ్గర ఉంటే వాళ్ళ కుటుంబాల్లోనే ఇతను ఒక ఉద్యోగం, ఒక ఘనత, ఆధిక్యతను పొందుకునే స్థితిని దేవుడు ఇచ్చాడు. అది ఇతను మాదిరి జీవించడానికి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో తెలంగాణ ఏరియాలో జాబ్ కదా, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు అక్కడ ఒక కుటుంబం ఉంది, ఫ్రాన్సిస్ డానియల్ అని. వాళ్ళతో పాటు ఈయన కూడా కలిసి అక్కడ సదాశివపేట, ఇంకా తర్వాత ఏంది తంగెడపల్లి అనేటువంటి గ్రామాల్లో సేవకు వెళ్తుంటాడు. మీ అందరూ తెలుసుగా, అప్పుడప్పుడు బెంజమిన్ కూడా నెలకు 1-2 సార్లు అక్కడికి వెళ్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యవన ప్రాయం నుండి దేవుని పాదాల దగ్గర ఉన్న బిడ్డ వాళ్ళని దేవుడు ఏ బిడ్డను అనాదిగా విడిచి పెట్టాడు. తలగా చేస్తాడు కానీ 10 మందికి పెట్టేవాడు చేస్తాడు. యవన ప్రాయంలోనే తల్లిదండ్రుల్ని పోషిస్తూ సంఘానికి తన కష్టాజీతంలో 10వ భాగమే కానీ, అన్ని విధాలుగా ఆర్థిక సహకారమే కానీ, మరి ఇటీవల పోయిన నెలలో కావాలు ఒక స్థలం కూడా కొనేసాడు. ఇట్లా దేవుడు దీవిస్తాడు అన్ని విధాలు. స్థలం ఇచ్చాడని, డబ్బులు ఇచ్చాడని కాదు, కానీ దేవునిలో ఉండటం గొప్ప భాగ్యం. యవన బిడ్డలు ఇది మాదిరి కొరకు నా కంటికి ఇల్లు కనిపించాడు ఉన్నాడు కనుక నేను ఇలాగ సాక్ష్యంగా నేను నిలబెట్టాను. మీరు కూడా ఎంతకంటే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి దూరంగా ఆగాకండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. రక్షించబడిన బిడ్డలు దేవుని కొరకు జీవించండి. గట్టిగా చప్పట్లు. ఓకే సార్, ఓకే రా, గాడ్ బ్లెస్. ప్రొఫెసర్ గారు ప్రొసీడ్.